ఇది నేను 2022లో మార్చి 15వ తారీఖు నాడు నేను బాబాని ఎలా ప్రార్థించాలో తెలియక నా స్వగతంగా నా అనుభూతితో నేను రాసుకున్న ఈ ప్రార్థన అండి. 2019లో మే 14 నా భర్త మా వారు చనిపోతే ఆ రోజు సాయంత్రానికే అందరూ నన్ను ఒంటరిని చేసేసి ఒక తొడ మీద పాప, ఒక తొడ మీద బాబు పడుకుంటే ఆ రాత్రి సాయినామాన్ని రాసుకుంటూ ఎలా ప్రార్థించాలో తెలియక సాయినామం, సాయి రూపం నాకు తోడుగా నిలిచింది. ఒక్కరోజు తెల్లవారేసరికి నా రెండో అక్క బావ వచ్చి నిలబడ్డారు వాకటి. ఆ విధంగా అన్ని బాధలు భరించి అన్నీ చేసుకుని వచ్చిన నాకు తోడుగా నిలిచారు సాయినాథులు. 15/3/2022 అర్ధరాత్రి పాప బాగా ఫిట్స్తో అల్లాడిపోతుంటే దాన్ని దగ్గర తీసుకొని బాబాను ప్రార్థించుకుంటూ ఈ విధంగా ప్రార్థించుకున్నాను. ఆయన నేను కోరుకున్నది ఆయన నాకు ఈనాడు ఇచ్చారు. అందుకే ఆయన స్థానంలోకి నన్ను తీసుకొని వచ్చుకున్నారు. ఆయన పాదాల చెంత నాకు స్థానాన్ని ఇచ్చారు. ఈ ప్రార్థన అందరికీ తెలియచేసుకోవాలని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. సాయినాథ, ఓ సాయి దయామయ, సాయినాథ, సాయిరామ, నా రెండు చేతులు జోడించి మీ పాదాలకు ప్రణామాలను చేస్తూ ఈ దీనురాలు మిమ్మల్ని వేడుకుంటుంది. అప్పటికి నాకు 50 సంవత్సరాలండి, అందుకని ఈ పదాన్ని వాడుకున్నాను. నా ఈ అర్ధశతాబ్దపు జీవితంలో తెలిసి తెలియక చేసిన నా పాపాలన్నిటిని క్షమించండి. నాకు మీరు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. మీరు నాపై ఉంచిన 2 బాధ్యతలు, సాయి చరిత, సాయి ఆశీష్. ఈ బాధ్యతల నిర్వహణ సరిగా చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఇప్పటికే 50 సంవత్సరాలు నిండేటట్టుగా చేశారు. నిరంతరం నా మనసు మీ షిరిడీలోనే తిరుగుతున్నది. ఏ దిక్కు లేని మా ముగ్గురికి మీరే దిక్కు తండ్రి. సాయి చరిత మానసిక శారీరక బాధలను తీర్చి ఆ పాపను ఒడ్డున పడివేయమని ఒక తల్లిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ జన్మలో నాకు ఈ తల్లి స్థానాన్ని ఇచ్చారు, అందుకని కొంగు చాచి వేడుకుంటున్నాను తండ్రి. ఈ వయసులో సాయి చరిత భారం మోయలేకపోతున్నాను. నా సాయి చరితకు దారి చూపండి. సాయి దేవ, సాయినాథ, నా సాయి ఆశీస్సు ఒంటరితనంతో ఆనాటి నుండి ఈనాటి వరకు బాధపడుతూనే ఉన్నాడు. మీరు బాబుకు తోడుగా నిలిచి సుడిగాలిలో చిక్కుకున్న మా ముగ్గురిని, నన్ను నా బిడ్డలను కాపాడండి సాయి. ఈ వాణి మిగిలిన జీవితం మీ పాదాల చెంత నిలిచినట్లుగా మీ చరణాలకు దూరం కానివ్వకండి ప్రభు. సాయిదేవా, మీ చరణములు చేరిన ఏ జీవితం దుర్భరం కాదు అని నేను మీ సచ్చరిత్ర పారాయణలో అర్థం చేసుకొని మీ నామ ధ్యాస ధ్యానాలతో పూర్తిగా నా జీవితాన్ని సమాప్తి చేసుకోవాలని పిచ్చి కోరికతో ఉన్న నన్ను మీ చరణదాసిగా అంగీకరించి దీవించండి ప్రభు. సాయిరామ, సాయిరామ అని ఆ రోజు నేను వేడుకున్నానండి. వేడుకున్న దానికి నన్ను ఈ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నన్ను ఆయన చరణదాసిగా, ఆయన ఊది సేవలు నన్ను నియమించుకున్నారు. ప్రతినిత్యం ఆయన చెంతనే ఉన్నాను. మొండికి పడి ఆయన కాళ్ళల్లో చుట్టుకొని పడి ఉన్నాను తండ్రి.
ఎందుకో ఈరోజు నా ప్రార్థన ఇలా అందరికీ తెలియజేసుకోవాలి. ఆర్తితో ఆయన్ని కొలిస్తే, ఆర్తితో ఆయన్ని పిలిస్తే మనల్ని మన కర్మ తీరిన రోజు మనల్ని తప్పకుండా ఆయన దరి చేర్చుకుంటారండి. మన బాధ్యతలన్నీ తీరుస్తారు అనే ఒక నమ్మకాన్ని నాకు కలిగించారు. నేను పెట్టుకుంది కేవలం అప్లికేషనే. ఆ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసి అక్నాలెడ్జ్మెంట్గా నాకు షిరిడీలో స్థానాన్ని కల్పించారు. కానీ నేను పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా అనేది ఇంకా ఆయన నిర్ణయించలేదు. ఈరోజు ఎందుకో చెప్పుకోవాలని చెప్పింది ఈ వీడియో చేసుకున్నానండి. నా కోసంగా నేను చేసుకున్న వీడియో ఇది. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్.